Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 16 సంబంధించి మ్యాథ్స్ 1Aలో 4 మార్క్స్ టాపిక్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 4 మార్క్స్లో ఫస్ట్ 4 మార్క్స్ ఏంటో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, A is a non-singular matrix, then prove that A inverse is equal to adjoint A by that A అని ప్రూవ్ చేయమన్నారు. దానికోసం A is a matrix కాబట్టి A is equal to ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకుంటాను A1, A2, A3. అలాగే నెక్స్ట్ లైన్లో ఉండే ఎలిమెంట్స్ని B1, B2, B3 యాక్చువల్గా ఎలా తీసుకోవాలి, A1, A2, A3, B1, B2, B3, C1, C2, C3 అని తీసుకున్నాం. ఇది A అనేటువంటి ఒక మ్యాట్రిక్స్, ఇది ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇప్పుడు దానికి మనం ఏం చేద్దామంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కుందాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ B ఈజ్ ఈక్వల్ టు A1 ఉండేటువంటి కోఫాక్టర్ని క్యాపిటల్ A1 అనుకుంటున్నాం, క్యాపిటల్ B1, క్యాపిటల్ C1, A2, B2, C2, A3, B3, C3. ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే అడ్జాయింట్ A ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ వి నో దట్ అడ్జాయింట్ A అంటే ఏమని రాసుకుంటాం, B ట్రాన్స్పోజ్ A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3. దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3. సో ఇలా అడ్జాయింట్ A వచ్చింది. ఇప్పుడు మనం A ఇంటూ అడ్జాయింట్ A చేద్దాం. A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3 ఇంటూ A1, A2, A3, B1, B2, B3, C1, C2, C3. సో ఇంటూ చేస్తే కనుక A1, A1 ప్లస్ B1, B1 ప్లస్ C1, C1. ఓకే, క్యాపిటల్స్ స్మాల్స్. నెక్స్ట్ A1, A2 ప్లస్ B1, B2 ప్లస్ C1, C2. నెక్స్ట్ ఇదే రోజు థర్డ్ కాలం A1, A3 ప్లస్ B1, B3 ప్లస్ C1, C3. సేమ్ అలాగే సెకండ్ రోజు ఇంటూ చేద్దాం. A2, A1 ప్లస్ B2, B1 ప్లస్ C2, C1. నెక్స్ట్ ఇదే రోజు సెకండ్ కాలంని A2, A2 ప్లస్ B2, B2 ప్లస్ C2, C2. నెక్స్ట్ ఇదే రోజు థర్డ్ కాలం కాబట్టి A2, A3 ప్లస్ B2, B3 ప్లస్. సో ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, స్మాల్ A1 క్యాపిటల్ A1, స్మాల్ B1 క్యాపిటల్ B1, స్మాల్ C1 క్యాపిటల్ C1 ఉంటే డెట్ ఏ అని రాస్తాం. అలాగే స్మాల్ A2 క్యాపిటల్ A2, స్మాల్ B2 క్యాపిటల్ B2, స్మాల్ C2 క్యాపిటల్ C2 ఉన్న డెట్ ఏ అని రాస్తాం. స్మాల్ A3 క్యాపిటల్ A3 ప్లస్ స్మాల్ B3 క్యాపిటల్ B3 ప్లస్ స్మాల్ C3 క్యాపిటల్ C3 కూడా డెట్ ఏ అని రాస్తాం. రిమైనింగ్ అన్ని జీరోస్ అవుతాయి. ఇక్కడ డెట్ ఏ కామన్ తీస్తాను. దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I అంటాం. సో I అయిన తర్వాత సో ఏ ఇక్కడ A క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎలా వస్తుంది, I ఇంటూ 1/A ఈజ్ నథింగ్ బట్ A ఇన్వర్స్. అంటే A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ A బై డెట్ ఏ అయింది. సో ఇది ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం తక్కువ ఉన్న క్వశ్చన్. అలా అని చెప్పేసి ఇది వదిలేసి లేకపోతే ఎగ్జామ్లో దానికి ఈ క్వశ్చన్ ఇచ్చి చేరుకున్నప్పుడు ఇబ్బంది పడతాం కాబట్టి ఒకసారి క్వశ్చన్ చూసుకుని ఎగ్జామ్కి వెళ్ళడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, show that matrix A is equal to 1 to 1, 3 to 3, 1 1 2 is a non-singular. Find A inverse అని అడిగారు. సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే the matrix which having det not equal to 0. det not equal to 0 అయితే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. det 0 అయితే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో నాన్ సింగులర్ ని ప్రూవ్ చేయాలంటే det ఫైండ్ అవుట్ చేద్దాం. 1 to 1, 3 to 3, 1 1 2. det ఫైండ్ అవుట్ చేయండి. 1 into 1 అన్న రో కాలం రిమూవ్ చేస్తే 2 3 1 2 మైనస్ 2 into 2 అన్న రో కాలం రిమూవ్ చేస్తే 3 3 1 2
ప్లస్ 1 ఇంటూ 1 ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే 3 2 1 1. సో డెట్ కడదాం. 1 ఇంటూ 2 2 జర్ 4 మైనస్ 3 1 జర్ 3 మైనస్ 2 ఇంటూ 3 2 జర్ 6 మైనస్ 3 1 జర్ 3 ప్లస్ 1 ఇంటూ 3 1 జర్ 3 మైనస్ 2. సో 1 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 1. 1 మైనస్ 6 ప్లస్ 1 అంటే 2 మైనస్ 6 అంటే మైనస్ 4. that a not equal to 0 కాబట్టి a is non-singular matrix. a is non-singular matrix అయింది. ఓకేనా? నాన్-సింగులర్ మ్యాట్రిక్స్ అయిన తర్వాత ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది మనం తెలుసు. మనకి ఏ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు డట్ ఏ కట్టి నాట్ ఈక్వల్ 0 అని తీసుకోవాలి. నెక్స్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టాలి. తర్వాత దాన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేసి హెచ్ జాయింట్ ఏ వస్తుంది. అప్పుడు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటూ హెచ్ జాయింట్ ఏ అని రాస్తాం. దానికోసం ముందు మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ తయారు చేద్దాం. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ బి ఈజ్ ఈక్వల్ ఏ కన్ఫ్యూజన్ ఉండకుండా జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఆల్టర్నేట్ గా ప్లస్ ఆర్ మైనస్ పెడతాం. ప్లస్ అని పెట్టి ఈ 1 ఉన్న రోని కాలం ని రిమూవ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసుకోవాలి. 2 3 1 2 2 3 1 2. నెక్స్ట్ మైనస్ పెడతాం. 2 ఉన్న రోని కాలం రిమూవ్ చేసి 3 3 1 2 ఇలా డెట్ల కింద రాసుకోవాలి. నెక్స్ట్ 1 ఉన్న రో కాలం రిమూవ్ చేసేసి ప్లస్ అని పెట్టుకుని 3 2 1 1. నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 2 1 1 2 ఇక్కడ మైనస్ పెట్టాలి. 2 1 1 2 ప్లస్ అని పెట్టి ఈ 2 ఉన్న రోని కాలం రిమూవ్ చేసి 1 1 1 2 మైనస్ అని పెట్టి 3 ఉన్న రోని కాలం రిమూవ్ చేసి 1 2 1 1. నెక్స్ట్ ప్లస్ అని పెట్టి ఈ 1 ఉన్న రోని కాలం రిమూవ్ చేసి 2 1 2 3 మైనస్ అని పెట్టి ఈ 1 ఉన్న రోని కాలం రిమూవ్ చేసి 1 1 3 3. నెక్స్ట్ ప్లస్ అని పెట్టి ఈ 2 ఉన్న రోని కాలం రిమూవ్ చేసి 1 2 3 2. సో వీటికి డిటర్మినెంట్స్ చాలా జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం కన్ఫ్యూజ్ అయినా ఎగ్జామ్లో తప్పు చేసే అవకాశం ఉంది. సో బి ఈజ్ ఈక్వల్ టు 2 2 జర్ 4 మైనస్ 3 1 జర్ 3 అంటే 4 మైనస్ 3 అని రాసుకుందాం. నెక్స్ట్ 3 2 జర్ 6 మైనస్ 3 1 జర్ 3 అంటే మైనస్ 6 మైనస్ 3. 3 1 జర్ 3 మైనస్ 2 1 జర్ 2 అంటే 3 మైనస్ 2. నెక్స్ట్ ఇక్కడ 2 2 జర్ 4 మైనస్ 1 1 జర్ 1 అనమాట అంటే మైనస్ ఆఫ్ 4 మైనస్ 1. నెక్స్ట్ 1 2 జర్ 2 మైనస్ 1 1 జర్ 1 అంటే 2 మైనస్ 1. 1 1 జర్ 1 మైనస్ 1 2 జర్ 2 1 మైనస్ 2 అని రాయాలి. ముందు మైనస్ ఉంది కాబట్టి ఇలా రాసుకోవాలి. 2 3 జర్ 6 మైనస్ 2 1 జర్ 2 6 మైనస్ 2. 1 3 జర్ 3 మైనస్ 3 1 జర్ 3 అంటే మైనస్ ఆఫ్ 3 మైనస్ 3. 1 2 జర్ 2 మైనస్ 3 2 జర్ 6 2 మైనస్ 6 అంటే v ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 3 ఉంది కాబట్టి మైనస్ 3 ఇక్కడ 1 ఇక్కడ మైనస్ 3 1 మైనస్ 1 ఉంటుంది. మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 6 లో చూదిస్తే 4 ఇది ఇక్కడ 0 ఇది మైనస్ 4. ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని మనం ఏం చేయాలంటే ట్రాన్స్పోజ్ చేస్తే హెచ్ జాయింట్ ఏ వస్తుంది. హెచ్ జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ 1 minus 3 1 minus 3 1 1 4 0 minus 4 ట్రాన్స్పోజ్ చేస్తే 1 minus 3 1 minus 3 1 1 4 0 minus 4 వచ్చింది. సో ఏ ఇన్వర్స్ కావాలంటే ఫార్ములా ఏంటి 1/a ఇంటూ హెచ్ జాయింట్ ఏ. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a అంటే ఎంత ఇక్కడ ఎంత వచ్చింది మైనస్ 4. 1 minus 3 4 minus 3 1 0 1 1 minus 4. సో మైనస్ 4తో కనుక డివైడ్ చేస్తే ఇక్కడ మైనస్ 1/4 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 3/4 వస్తుంది. 4 4 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 1 వస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3/4. ఇక్కడ 1/-4 అంటే మైనస్ 1/4 అని రాయొచ్చు. 0/-4 అంటే 0 అయిపోతుంది. మైనస్ 1/4 ఇది మైనస్ 1/4 మైనస్ 4 క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. అలా ఏ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైంది కదా? ఈ ఏ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఇన్వర్స్ మెథడ్ లో కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం
A is equal to 1 minus 2 1 0 1 minus 1 3 minus 1 1 అని ఇచ్చారు A అనే మ్యాట్రిక్స్. షో దట్ A cube minus 3A square minus A minus 3A is equal to 0 అని ప్రూవ్ చేయాలి. దానికోసం A తీసుకున్నాను. నెక్స్ట్ A స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, A క్యూబ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. A స్క్వేర్ కోసం చూడండి A ఇంటూ A అని రాస్తాం, అంటే ఇదే మ్యాట్రిక్స్ 2 టైమ్స్ వేయాలి. ఇది ఇంటూ 1 minus 2 1 0 1 minus 1 3 minus 1 1 రో ఇంటూ కాలం చేయాలి కదా. 1 into 1 1 minus ఇక్కడ minus 2 into 0 0 అవుతుంది. 1 3 is 3 అయింది. సేమ్ అలాగే ఇదే రోతో సెకండ్ కాలం 1 into minus 2 plus minus 2 into 1 minus 2 అవుతుంది. 1 into minus 1 అయింది. 1 into 1 1 minus 2 into minus 1 అంటే plus 2 1 into 1 ఎంత అంటే 1 అవుతుంది. సేమ్ అలాగే రెండో రోతో ఫస్ట్ కాలం 0 1 0 plus 1 0 0 minus 1 into 3 minus 3 అవుతుంది. 0 into minus 2 0 1 into 1 1 minus 1 into 1 ఎంత అంటే plus 1 అవుతుంది. 0 into 1 0 1 into minus 1 minus 1 minus 1 into 1 minus 1. ఈ థర్డ్ రోతో ఫస్ట్ కాలం 3 1 3 minus 1 into 0 0 అవుతుంది. 1 into 3 3 అవుతుంది. ఈ రోతో సెకండ్ కాలం minus 6 minus 1 into 1 minus 1 1 into minus 1 minus 1. ఇదే రోతో థర్డ్ కాలం 3 1 3 minus 1 into minus 1 plus 1 1 1 1. ఇలా A స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేసిన A స్క్వేర్ is equal to 4 minus 3 6 ఇక్కడ minus 5 ఇది 2 ఇది minus 8 4 minus 2 5 ఇలా A స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ A క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. A క్యూబ్ is nothing but A square into A అని రాస్తాం. 4 minus 5 4 minus 3 2 minus 2 6 minus 8 5 into A అంటే ఏంటి 1 minus 2 1 0 1 minus 1 3 minus 1 1. జాగ్రత్తగా రో ఇంటూ కాలం చేద్దాం. 4 into 1 4 plus minus 5 into 0 0 4 3 is 12. నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం 4 into minus 2 minus 8 minus 5 into 1 minus 5 4 into minus 1 minus 4. ఇదే రోతో థర్డ్ కాలం 4 1 4 plus minus 5 into minus 1 అంటే plus 5 4 1 4. సేమ్ అలాగే సెకండ్ రోతో ఫస్ట్ కాలం ఇంటూ చేయండి. minus 3 into 1 minus 3 plus 2 0 0 minus 2 into 3 minus 6. ఇదే రోతో థర్డ్ సెకండ్ కాలం minus 3 into minus 2 అంటే 6 2 1 2 plus 2. ఇదే రోతో థర్డ్ కాలం minus 3 into 1 minus 3 2 into minus 1 minus 2 minus 2 into 1 minus 2. థర్డ్ రోతో ఫస్ట్ కాలం 6 1 6 plus minus 8 into 0 0 plus 5 3 15. ఇదే రోతో సెకండ్ కాలం minus 12 minus 8 minus 5 అవుతుంది. ఇదే థర్డ్ రోతో ఫస్ట్ థర్డ్ కాలం 6 1 6 plus minus 8 into minus 1 plus 8 plus 5 అయింది. ఇప్పుడు A క్యూబ్ అంటే ఏమొచ్చింది ఇక్కడ రాస్తాను చూడండి. A క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. ఇక్కడ minus 17 ఇది 8 plus 5 ఎంత 13 minus 9 ఇది ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ minus 7 వస్తుంది. సో ఇక్కడ 21 వస్తుంది. ఇక్కడ minus 25 వస్తుంది. 8 plus 6 14 plus 5 అంతా 19 వస్తుంది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత LHS తీసుకుందాం చూడండి. A క్యూబ్ minus 3A స్క్వేర్ minus A minus 3I. దీన్ని చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. 16 minus 17 13 minus 9 10 minus 7 21 minus 25 19 minus 3 into A స్క్వేర్ రాసుకోవాలి. ఇక్కడ A స్క్వేర్ అంటే 4 minus 5 4 minus 3 2 minus 2 6 minus 8 5. ఏదైనా ఒక నెంబర్ చిన్న తేడా ఇస్తే ఆన్సర్ మిస్ అయిపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 1 minus 2 1 0 1 minus 1 3 minus 1 1 minus 3 into I అంటే 1 0 0 0 1 0 0 0 1. జాగ్రత్తగా సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. సో సింప్లిఫై చేసేటప్పుడు ఒకే బ్రాకెట్లో రాసేద్దాం. 16 ఇది minus 3 into 4 ఎంత అండి minus 12 minus 1 into 1 ఎంత minus 1 minus 3 into 1 ఎంత minus 3. సో minus 17
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ 3 5 are 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 are 2 మైనస్ 3 ఇంటూ 0 మైనస్ 0 అని అర్థం. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ చూద్దాం. 13 మైనస్ 3 4 are 12 మైనస్ 1 మైనస్ 3 0 are 0. సేమ్ అలాగే ఇప్పుడు రెండవ కాలంలోకి వద్దాం. మైనస్ 9 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 are 9 మైనస్ 0 ఇక్కడ మైనస్ 0. నెక్స్ట్ ఇక్కడ 10 మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6 మైనస్ 1 మైనస్ 1 3 ఇంటూ 1 మైనస్ 3 మైనస్ 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 are 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 are 1 మైనస్ 3 0 are 0. నెక్స్ట్ ఇక్కడ 21 మైనస్ 3 6 are 18 మైనస్ 3 మైనస్ 0 ఇక్కడ మైనస్ 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 3 are 24 మైనస్ 1 మైనస్ 0. నెక్స్ట్ 19 మైనస్ 3 5 are 15 మైనస్ 1 3 1 are 3 మైనస్ 3. సో ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 16 మైనస్ 16 వస్తుంది ఇక్కడ 17 మైనస్ 17 వస్తుంది 13 మైనస్ 13 ఇక్కడ 9 మైనస్ 9 అలాగా 0 అవుతుంది. 10 మైనస్ 10 వస్తుంది ఇక్కడ 7 మైనస్ 7 వస్తుంది 21 మైనస్ 21 25 ఇక్కడ ప్లస్ 24 మైనస్ 25 ప్లస్ 24 మైనస్ 1 ఉంది. ఇక్కడ 6 8 ఏ స్క్వేర్ అంటే ఎంత అండి ఇక్కడ 6 మైనస్ 8 5 కదా మైనస్ 3 యాక్చువల్గా ఇక్కడ ప్లస్ 1 రావాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 వస్తుంది. 25 మైనస్ 25 19 మైనస్ 19 అన్ని జీరోస్ వచ్చేస్తే చూడండి 0 0 0 0 0 0 0 0 0 దట్ ఈస్ నథింగ్ బట్ ఓ ఇట్ ఈస్ RHS. సో ఓకేనా, చాలా జాగ్రత్తగా చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ I is equal to 1 0 0 1 అని ఇచ్చారు. ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. E is equal to 0 1 0 0 ఇచ్చారు. నెక్స్ట్ ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలంటే ముందు హోల్ క్యూబ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ముందు AI ప్లస్ BE ఫైండ్ అవుట్ చేద్దాం. A ఇంటూ I అంటే ఎంతండి 1 0 0 1 ప్లస్ B ఇంటూ E అంటే ఎవరు 0 1 0 0 దట్ ఈస్ నథింగ్ బట్ A 0 0 A ప్లస్ ఇక్కడ Bతో ఇంటూ చేస్తే 0 B 0 0 ఈ రెండింటిని యాడ్ చేస్తే A ప్లస్ 0 A అవుతుంది 0 ప్లస్ A B 0 ప్లస్ B B అవుతుంది 0 ప్లస్ 0 0 A ప్లస్ 0 A అయింది. దీనికి ఇప్పుడు హోల్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ముందు హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. అంటే AB 0A ఇంటూ AB 0A జాగ్రత్తగా ఇంటూ చేయండి. A ఇంటూ A A స్క్వేర్ ప్లస్ B 0 సార్ 0 A ఇంటూ B AB ప్లస్ మళ్ళీ A ఇంటూ B B 0 ఇంటూ A 0 ప్లస్ A ఇంటూ 0 0 0 ఇంటూ B 0 ప్లస్ A స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత వచ్చిందండి A స్క్వేర్ 2AB 0 A స్క్వేర్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు AI ప్లస్ BE హోల్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఈ స్క్వేర్ని ఇది దీంతో ఇంటూ చేయాలి అండ్ డైరెక్ట్గా వేద్దాం. A స్క్వేర్ 2AB 0A A స్క్వేర్ ఇక్కడ AB 0A జాగ్రత్తగా ఇంటూ చేయాలి ఇప్పుడు. సో కనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్లో, కొంచెం కనిపించట్లేదు కాబట్టి డౌన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ A స్క్వేర్ ఇంటూ A క్యూబ్ ప్లస్ 2AB ఇంటూ 0 0 అవుతుంది. A స్క్వేర్ ఇంటూ B A స్క్వేర్ B ప్లస్ 2AB ఇంటూ A అంటే 2A స్క్వేర్ B 0 ఇంటూ A 0 ప్లస్ A స్క్వేర్ ఇంటూ 0 0 అవుతుంది. నెక్స్ట్ 0 ఇంటూ B 0 ప్లస్ A స్క్వేర్ ఇంటూ A అంటే A క్యూబ్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు A క్యూబ్ 3A స్క్వేర్ B 0 A క్యూబ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది LHS అనమాట. LHS ఈజ్ ఈక్వల్ టు ఇలా తీసుకున్నాం. దీన్ని RHSకి ఈక్వల్ చేయాలి కాబట్టి RHS అంటే ఏంటో తీసుకుందాం. A స్క్వేర్ I ప్లస్ 3A స్క్వేర్ B ఇంటూ E A స్క్వేర్ ఇంటూ I అంటే ఎంత 1 0 0 1 ప్లస్ 3A స్క్వేర్ B ఇంటూ E అంటే ఎంత అండి 0 1 0 0. సో ఏతో ఇంటూ చేసేయండి A స్క్వేర్తో A స్క్వేర్ 0 0 A స్క్వేర్ 3A స్క్వేర్ Bతో ఇంటూ చేయండి 0 ఇంటూ 3A స్క్వేర్ B అంటే అలాగే 0 అయిపోతే 1తో ఇంటూ చేసినప్పుడు మాత్రం 3A స్క్వేర్ B A స్క్వేర్ 0 కలిపితే A స్క్వేర్ 0కి 3A స్క్వేర్ B కలిపితే 3A స్క్వేర్ B. అయితే ఇక్కడ మనకి యాక్చువల్గా A క్యూబ్ రావాలి.
ఏ క్యూబ్ రాకుండా మరి మనకి ఇక్కడ ఎలా తేడా వస్తుంది అంటే ఇక్కడ ఏ స్క్వేర్ వేసాను చూడండి. ఇక్కడ యాక్చువల్లీ ఇది ఏ క్యూబ్, ఇది ఏ క్యూబ్ వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు 0 + 0 0 ఏ క్యూబ్. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. చాలా జాగ్రత్తగా మల్టిప్లికేషన్ అడిషన్ వస్తే ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టూడెంట్స్కి ఉపయోగపడే వీడియోస్ కాబట్టి, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, సో ఖచ్చితంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఇంటర్మీడియట్ చదివే పిల్లల పేరెంట్స్కి మన వీడియోస్ షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.